సూర్యాపేట జిల్లా కేటీఆర్ నగర్ గ్రామంలో ప్రజాపాలన పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న 4 పథకాల శ్రీకారోత్సవ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను అందజేశారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ప్రతి ప్రభుత్వ పథకం అందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలెవరూ గందరగోళానికి గురికావద్దని, అర్హులందరికీ ప్రభుత్వ పథకం అందేలాగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు. సహకారంతో నడవాలి. ఉద్యోగస్తులు పడే కష్టానికి వాళ్ళకి ఏ ప్రభుత్వంలోనైనా పనిచేసే పద్ధతే. ఆ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారే, ఈ ప్రభుత్వంలో కూడా కలెక్టర్ గారే. ఇది నువ్వు కాదు, నువ్వు అవుననేది వద్దు. పార్టీలు అవసరం లేదు, కులాలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు. పేదవాడే మనకి బెంచ్ మార్కు. ఎవరు పేదవాడైతే వాళ్ళకి అందేటట్టుగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు రూపకల్పన చేస్తుంది. కింద అధికారులు మాత్రం పొరపాటు చేసి ప్రజల్లో మీరు పలసలు కావద్దు. మా నాయకులు కూడా ఏ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మీరు చెప్పేటటువంటి ప్రతిపాదన కూడా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. మీ యొక్క సూచన కూడా మేము తీసుకుంటాము. ఈ పార్టీ వాడు చెప్పారు కాబట్టి. నక్కల సంధ్య జానయ్య గారు, కొణిదెల సుష్మా వీరారెడ్డి గారు, వీరమల్ల త్రివేణి శ్రీకాంత్ గారు, శ్రీమతి కప్పల పద్మ గారు, భర్త అంజయ్ గారు. ఇచ్చినమో, తుమ్మల గారు మాతో పాటు మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఇచ్చినమో అదే పద్ధతుల్లో ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన అందరికి కూడా పథకాలు ఇవ్వాలి, వాటి ఫలితాలు రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఏదైతే ఇల్లు ఇస్తున్నారో సంతోషం. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పి నిన్న మొన్న గ్రామ సభల్లో కూడా మరొకసారి విజ్ఞప్తి చేసాను. ఆ రకంగా ఇవాళ మిస్ అవుతున్న వాళ్ళు, ఇవాళ ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళే కాకుండా నిజంగా మీకు అర్హత ఉండి మాకు రాలేదనుకున్న వాళ్ళు తప్పకుండా స్థానికంగా ఉండే అధికారులను సంప్రదించి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా దగ్గర కూడా శాసనసభ్యుడిగా నా దగ్గర కూడా రావచ్చు. మీ సమస్యలు ఎక్కడ వెనుకబడితే తప్పకుండా నా దృష్టి కూడా తీసుకురావచ్చు. అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం జరిగే పద్ధతుల్లో అందరూ కూడా పని చేద్దాం. గతంలో ఆధ్యాత్మిక తిరుపతి జిల్లాను రాష్ట్రంలో